నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల కాలంలో జనం ఎన్నో బాధలు పడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. దివ్యాంగుల పెన్షన్లను 6,000కు పెంచాం. కిడ్నీ తలసీమియా రోగులకు 10,000 ఇస్తున్నాం. తీవ్ర వ్యాధులతో కదల్లేని వారికి 15,000 ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తున్నామని వివరించారు. నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన 1,00,000 రూపాయలు తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈ రోజు నేను అప్పు అడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ పెంచుతాం. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈ పిల్లలు ఎవరు కొంటారు, ఎవరు పెంచుతారు? లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రులు వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా 2-3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా, అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే, మీకు ఒక చేప ఇచ్చి 2వ రోజు నా పక్క చూస్తానే ఉండాలి, మళ్ళీ నేను చేప ఇస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు. నేను అది ఆలోచించడం లేదు. ఈరోజు చేప ఇస్తాను, చేపను పట్టే విధానాన్ని నేర్పిస్తా, పెంచే విధానం నేర్పిస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. 2 సైమల్టేనియస్ గా జరగాలి. సమాజంలో అట్టడుగు నుండి 20% పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైనుండే 10% తీసుకోవాలి. ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, ప్రభుత్వం చేస్తాం, అందరం కలిసి చేద్దాం. ప్రజలే మన ఆస్తి, భూములు కాదు, వ్యాపారాలు కాదు. ప్రజలకు గాని తెలివితేటలుగా నేర్పించగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు. అవసరమైతే 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. ఈ పరీక్షలు 17వ తేదీ వరకు జరగనుండగా ప్రధాన పరీక్షలు 15వ తేదీతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా అధికారులు పక్కా ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర కార్యాలయాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరు అధికారులు పరిశీలించి తగు ఆదేశాలు ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 87 కేంద్రాల్లో 71,528 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గంటకు ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతి ఉండదని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా 4 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్క్వాడ్లను ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్ష
ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పోసాని మాటలను సమర్థించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్ను హెచ్చరించారు. నోటుకొచ్చినట్లు మాట్లాడతాం అంటే ఇక కుదరదు. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఏది పడితే అది మాట్లాడడం, రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. రెడ్ బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరని చెప్పారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు. అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు. చేసిన తప్పులకు శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది ఆయనే అన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని త్వరలోనే ఖాళీలను పూర్తి చేస్తామన్నారు. ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. నాకు నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా గనక మాట్లాడే పరిస్థితి ఉంటే గనక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. మేడం పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. సజ్జల రామకృష్ణ చదివానని చెప్తున్నారు. దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? క్లియర్ చేసుకుంటాం. ఎస్, నిజమేనండి. ఈ రోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మందికి కానిస్టేబుల్స్ కి ఈ రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు షేక్ షుబానీ జన్మదిన సందర్భంగా గుంటూరు బ్రాడిపేటలోని శ్రీ సిరిడి సాయి దిన ధ్యాన సేవ సమితి ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఆయనకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోవెలమూడి నాని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుడు, విద్యావంతుడు, న్యాయవాది, ప్రజానాయకుడు, మంచి మనసున్న మనిషి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. అందులో విద్యార్థుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం షేక్ షుబానీని అభినందిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రజా సేవ చేసి ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. కుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిష్టి, మీరావలి, పర్ష్యం, అప్పారావు, సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా సోదరుడు సుబానీ జన్మదిన సందర్భంగా ఇక్కడ వివిధ రకాలైన డఫ్ అండ్ డమ్ కానివ్వండి, అలాగే ఆర్ఫన్స్ కానివ్వండి,
ఫిజికల్లీ డిజేబుల్ పీపుల్ కానివ్వండి, ఈ సమితిలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సుబాని జన్మదిన సందర్భంగా పళ్ళు పంపిణీ కార్యక్రమం నాతో సహచర కార్పొరేటర్లు మేరావళి గారు, సిస్టీ గారు వీళ్ళందరూ కూడా వచ్చి పంపిణీ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే రానున్న కాలంలో సుబాని గారు కూడా ప్రజాసేవలో ఇంకా ముందుండి భగవంతుడి యొక్క ఆశీస్సులతో, అల్లా ఆశీస్సులతో నిదానానికి వృద్ధి చెంది ఇంకా ప్రజలకి మరింత సేవ చేయాలని ఆశిస్తూ 2/13లో శ్రీ సాయి స్కూల్లో మా సోదరుడు అడ్వకేట్ సుబాని గారి ఆధ్వర్యంలో జన్మదిన ప్రతి ఒక్కరి పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మా సుబాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే రానున్న రోజుల్లో ఉన్నత స్థాయి మంచి పదవీలు కూడా పేదవాళ్ళకి మంచి సేవలు అందించే కార్యక్రమాల్లో ముందస్తులో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటూ, ఇక్కడ మా సోదరుతో పాటు మా తోటి కార్పొరేటర్ అలాగే మన కోవల్మూడి నాని జోనల్ 5 ఇన్ఛార్జి కోవల్మూడి నాని గారు, కార్పొరేటర్ సిస్టీ మీరావళి గారు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అందరూ పుట్టినరోజు ఏర్పాటు చేసుకుంటాం. వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు ఎన్జీఓ కాలనీలోని శ్రీ విద్య హై స్కూల్ నందు సైన్స్ ఫైర్ 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐడి డిఎస్పీ గోలి లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతోందన్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆవిష్కరణలు ప్రదర్శించి విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యా అవకాశాలు వసతులు ఎలా ఉన్నా గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. శ్రీ విద్య హై స్కూల్ డైరెక్టర్ జి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో మొత్తం 300కు పైగా విద్యార్థులు తమ ఆవిష్కరణను ఉత్సాహంగా ప్రదర్శించారు. విద్యార్థుల తెలివితేటలతో వారు తయారు చేసిన ప్రాజెక్టులు సమాజంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల ఆలోచన మేరకు వారి గైడ్ టీచర్ సలహా మేరకు ఒక ప్రాజెక్టును తయారు చేసి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి ప్రసాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And namaste, welcome to Sri Vidya Science Fair. I am last year from 9th class. This is my project. My project explained about types of pollution. Here 3 types of pollution: land, air and water. First, air pollution. Air is polluted by the chemical substances which are released from these factories. From these factories which are directly expelled near to the lakes and ponds. This causes water pollution. The waste and the garbage must be separated and dumped in the dump yards. If the waste is not done properly, causes land pollution. Air is polluted by the it may increase the greenhouse gases and causes the global warming. The water pollution causes the imbalances in environment. Protect our environment, protect our life. Thank you. Hi, hello, namaste. Welcome to Sri Vidya Science Fair. This is Mustafa from 7th class. This is my project. My project name is rainwater harvesting. Rainwater is drinking, irrigation and other purposes. Rainwater is collected from roofs. This rainwater is diverted to a water purifier. From this pure water is connected for purify and sent to the tanks, well and drinking irrigation for other purposes for homes. Thank you. సో అందరికీ నమస్కారం. సో శ్రీ విద్యా హై స్కూల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా నిర్వహణ జరుగుతూ ఉంది. పిల్లల్లో అద్భుతమైనటువంటి కౌశల్యాన్ని కానివ్వండి, ఒక క్రియేటివ్నెస్, ఒక ఇన్నోవేటివ్నెస్ క్రియేట్ చేయడానికి, తీసుకురావడానికి మరి స్కూల్ డైరెక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. అంతేకాక దీని వెనుక తల్లిదండ్రుల యొక్క కృషి, పిల్లల్లో ఒక నిత్య చైతన్యాన్ని తీసుకురావాలి అన్నటువంటి సంకల్పాన్ని తల్లిదండ్రులు కూడా కలిగించారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దేనికి దానికి డిఫరెంట్గా ఉన్నాయి.
నిజంగా పిల్లల్లో అద్భుతమైనటువంటి స్కిల్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మునుముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిల్లల్లో ఒక సైన్స్ అంటే ఒక విజ్ఞానం, ఆ విజ్ఞానము అనేటువంటిది వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఈ చైతన్యం వాళ్ళ కుటుంబాల్లోనే కాకుండా సమాజంలో కూడాను ఒక కొత్తదనం, కొత్త అభివృద్ధికి సంకేతం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ పిల్లలందరి యొక్క జీవితాలు ఉన్నతంగా ఉండాలని, మహోన్నతుల యొక్క అడుగుజాడల్లో వీళ్ళంతా కూడా నడిచి వాళ్ళ జీవితాలు ధన్యత చేసుకోవాలని చెప్పి ఇందుకు కారణభూతులైనటువంటి టీచర్స్ని, డైరెక్టర్ గారిని, తల్లిదండ్రులను కూడా మరొకసారి అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, వన్ అండ్ ఆల్. మరి ఈరోజు ఇక్కడ నేషనల్ సైన్స్ డేలో భాగంగా మరి సైన్స్ ఫేరు నిర్వహించి ఉన్నారు. చాలా చిన్న చిన్న పిల్లలు మరి సైన్స్లో సంబంధించినటువంటి అనేక అంశాలను కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. చాలా చిన్నపిల్లలు అయితే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పాఠశాల, ఈ స్కూలు పిల్లల యొక్క సైంటిఫిక్ యాటిట్యూడ్ని మరి ముందుకు తీసుకెళ్ళటంలో ఎంతో శ్రమ పడుతూ ఉంది. కాబట్టి నేను ఈ కళాశాలకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలని, మరి ఇంకా సైన్స్ ప్రాజెక్టులు ఇంకొన్ని నిర్వహించి విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసని కలిగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు చాలా చిన్న పిల్లలు, కొన్ని మనం చూడటానికి ముచ్చటగాను ఆహ్లాదకరంగా మరి సైన్స్ గురించి తెలియజేయడానికి వాళ్ళు ఎంతో శ్రమపడి ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లలందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ విద్యా హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. గత 10 రోజులుగా టీచర్స్, విద్యార్థులు అందరూ కలిసి దగ్గర 300 ప్రాజెక్ట్స్తో ఈ సైన్స్ ఫేర్, ఈ సంవత్సరం 2025 సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అలాగే వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడానికి ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత, వాళ్ళకి సైన్స్ పట్ల ఇంకొంచెం ప్యాషన్ పెరిగి సైంటిఫిక్ టెంపర్తో, సైంటిఫిక్ యాటిట్యూడ్తో రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు, వాళ్ళ బాల్యంలోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాళ్ళు రేపొద్దున పెద్ద అయిన తర్వాత సమాజానికి ఉపయోగపడే ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని తీసుకురావడానికి శ్రీ విద్యా హై స్కూల్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ రూపొందిస్తూ పిల్లల్ని బహుముఖ ప్రజ్ఞాశాలుగా తీర్చిదిద్దడంలో ఎప్పుడు మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. గుంటూరు స్తంభాల గరువులోని నారాయణ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మద్దాలి ప్రతీష హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మద్దాలి ప్రతీష మాట్లాడుతూ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతోందన్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆవిష్కరణలు ప్రదర్శించి విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వారిని భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా నారాయణ స్కూల్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. విద్యార్థుల తెలివితేటలతో వారు తయారు చేసిన ప్రాజెక్టులు సమాజంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఎంపీ శ్రీనివాసరెడ్డి, ఏజీఎంవి జానకి రామరెడ్డి, హై స్కూల్ కోఆర్డినేటర్ సీతారామయ్య, ఇచ్చామ్స్ కోఆర్డినేటర్ అపర్ణ, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ సెవెన్, ఏవో శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. Water can be collected and stored so that it can be used later. Working parts of model. Roof catchment area. Roof catchment area is caused when the rainfall is on the roof. Pipeline system. Pipeline system is used to carry water from the roof to the storage tank. Filtration system. Filtration system is used to filter the water. Storage tank. Storage tank is used to store the clean water and it is kept in a special tank.
Good morning, sir. And my name is Deepthi, and my project is human excretory system. The kidneys, the arteries helps to form the blood, and the internal extension cave is hosted to water. The kidneys helps the blood and water. The kidneys purify the blood, and it contains water to the urine like this. Like this the urine will go. Thank you. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ ప్రత్యూష మద్దాలి, ఈఎన్టీ సర్జన్ అండ్ అలర్జీ స్పెషలిస్ట్. సో ఈరోజు నేను నారాయణ స్కూల్లో సైన్స్ ఎక్స్పోకి నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో ఇక్కడ ఈ స్కూల్లో కనుక చూస్తే చాలామంది పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చేశారు. ఎంత మంచి ప్రాజెక్ట్స్ అంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత చిన్న పిల్లల ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేసుకొచ్చింది అని. కేవలం ప్రాజెక్ట్ చేయటమే కాదు, దాని గురించి ఏ ప్రశ్న అడిగినా కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తున్నారు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పోజ్ అనేవి జరుగుతూ ఉంటే పిల్లలకి కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇది మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లో చాలా ప్రాజెక్ట్స్ మన ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసే విధంగా, మన వాటర్ని కానీ మన ల్యాండ్ని కానీ పొల్యూషన్ ఫ్రీగా ఉండేలాగా చేసే విధంగా చేశారు. సో ఈ అకేషన్లో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు అండ్ నేను పార్టిసిపేట్ చేయగలిగినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టు ద నారాయణ స్కూల్ అండ్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద కిడ్స్. అందరికీ నమస్కారం అండి. నారాయణ స్కూల్లో బట్టి పట్టే విధానం కాకుండా పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే పద్ధతిలో ఈ సైన్స్ ఎక్స్పో ఇలాంటి చాలా కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుద్ది. అయితే ఫిబ్రవరి 28న సివి రామన్ గారు మనకి రామన్ ఎఫెక్ట్ వల్ల నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మా బ్రాంచ్ పట్టాపురం బ్రాంచ్లో సంబల్గూరులో ఈ సైన్స్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో దాదాపు 200 పైగా పిల్లలు రకరకాల వర్కింగ్ మోడల్స్ని తయారు చేశారండి. ఈ వర్కింగ్ మోడల్స్ అన్నింటిలో కూడా మనకి జరుగుతున్నటువంటి కాలుష్య నివారణ కావచ్చు, అలానే మన బాడీలో జరిగేటువంటి ఫంక్షనింగ్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఈ పోటీ ప్రపంచంలో అన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేది ఈ సైన్స్ ప్రాజెక్టుల ద్వారా పిల్లలు సొంతగా నాలెడ్జ్ని గెయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగాను లేదో దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవడానికి ఈ ప్రాజెక్టులు అనేవి బాగా ఉపయోగపడతాయని భావించి మా నారాయణ యాజమాన్యం ఇలాంటి కండక్ట్ చేయడానికి ఎప్పుడు సహకరిస్తూనే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దీనికి మా డీజీఎం శ్రీనివాసరెడ్డి గారు, ఏజీఎం జానకిరెడ్డి గారు, అలానే మా కోఆర్డినేటర్స్, మా స్కూల్ టీచర్లు, సైన్స్ మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ బాగా కష్టపడి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా నేను మా నారాయణ యాజమాన్యానికి, మా అధ్యాపకులకి, టీచర్లకి, అలానే విద్యార్థులకి, తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పాదుకాభిషేకం, గురు వైభవోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రిగా లోకేష్ చేస్తున్న విశేష సేవలను గాను గురు వైభవోత్సవ పురస్కారాన్ని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అందించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన సన్మానించారు.
present this certificate in the Venerable Assembly of Celebrities and Devotees in Rayaru to honor Sri Nara Lokesh Garu, Honorable Minister of Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now he is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communication and the Human Resources Development Department in the Government of Andhra Pradesh. His social service and welfare activities are reaching greater heights day by day. He is an ardent devotee of Sri Raghavendra Swamiji, having cordial relationship with our Srimad. In recognition of his meritorious service and ఆశా వర్కర్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణంలో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా ఉత్తమ ప్రతిభ కనపరచాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు సజావుగా రాయాలని మంత్రి లోకేష్ కోరారు. వేసవి దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 కింద ఏపీకి 223 కోట్ల రూపాయలు రోడ్స్ మంజూరయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో గుంటూరు జిల్లాకు 143 కోట్లు, రాయలసీమకు 83 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పొన్నూరు, పత్తిపాడు, తాడికొండ, తెనాలి ఎమ్మెల్యేలు ఇచ్చిన రోడ్స్ శాంక్షన్ అయ్యాయని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంజూరైన రోడ్ల వివరాలను వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పక్కా ప్లానింగ్ తో కేంద్రం నుంచి ఈ నిధులు రాబట్టడంలో విజయవంతమయ్యామని వివరించారు. శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు. పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు. శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు. పెదకాకాని దేవరాయబొట్ల పాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు. ప్రతిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు. ప్రతిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 6 కిలోమీటర్లు 10 కోట్లు. వట్టి చెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట 10.5 కిలోమీటర్లు 11.5 కోట్లు. అది టోటల్ కలిపి ప్రతిపాడుకు వచ్చి 22 కోట్లు, పొన్నూరుకు వచ్చి 22 కోట్లు, 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రతిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎండ్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు. తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు. ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి. కుంచవరం దంతలూరు ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు. తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు అన్నవరం అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు. తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు. అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల పెదపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. ఇవన్నీ కాకుండా తెనాలిలో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే 54 కోట్లు వచ్చింది ఇది. కాకపోతే ఈ పిఎంజేఎస్వైలో కేవలం 150 మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ ఒక 10 crores శాంక్షన్ అయింది. మిగిలిన 40 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి.
ఇది కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే సెంట్రల్ నుంచి 10 కోట్లు క్లియర్ అయింది. ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఇవి కాకుండా రాయలసీమలో దాదాపుగా 80 కోట్లు అవి వేరు వేరు ప్రాంతాలకు రిలీజ్ అయినాయి. టోటల్ గా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 3 రోడ్లకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 కింద 26 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన రహదారుల నిర్మాణానికి నిధులు సమకూరాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కి సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాడికొండ తెనాలి నియోజకవర్గంలో నూతనంగా చేపడుతున్న రోడ్లకు నిధులు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పత్తిపాడు దీనికి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. అక్కడ ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది మొన్న ఎలక్షన్లో క్యాన్వాస్ చేసినప్పుడు మంత్రి గారు చూసి దీని మీద అనేక పర్యాయాలు, ఒక్కసారి కాదు 3 సార్లు సెంట్రల్ టీం రావడం జరిగింది. 3 సార్లు ఇన్స్పెక్ట్ చేశారు, చాలా కొరీలు వేశారు. తర్వాత మనకు వరంగల్ వాళ్ళు, తర్వాత హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళు కూడా రివ్యూ చేశారు. ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసి ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే ఇంకా మిగిలిన 2 రోజులు కూడా ఏదేమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి 1-2 సార్లు మమ్మల్ని కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో కూడా లోకల్ సర్కమ్స్టెన్సెస్, ఇక్కడున్న సాయిల్ పరిస్థితి అన్నిటిని కూడా వివరించేసి ఈరోజు శాంక్షన్ తెప్పించినటువంటి కేంద్ర మంత్రి వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గుంటూరు హిందూ కళాశాల సమీపంలోని బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహం వద్ద శనివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందా మాదిగ సూచన మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్నారు. దండోరా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్థానిక నాయకత్వం పాల్గొంది. గుంటూరు నల్ల చెరువు 12వ లేన్ మెయిన్ రోడ్ లో మీమ్ ఎలక్ట్రానిక్ షోరూం శనివారం నూతనంగా ప్రారంభమైంది. వేసవి కాలం నేపథ్యంలో బ్రాండెడ్ కంపెనీల ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలో మీమ్ షోరూంలో దొరుకుతాయని నిర్వాహకులు షేక్ షరీఫ్ తెలిపారు. అదేవిధంగా అన్ని బ్యాంకుల రుణ సౌకర్యం కలదని చెప్పారు. సేల్స్ తో పాటు సర్వీస్ తమ వద్ద లభిస్తుందన్నారు. మీమ్ షాప్ ప్రారంభం ఆఫర్ గా ప్రత్యేక డిస్కౌంట్ సేల్ పెట్టామని వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.